హాయ్! ఐయామ్ రేవతి. ఇవాళ బెడ్ టైమ్ స్టోరీ చూద్దాము. ఒక అడవిలో ఒక కుందేలు పిల్ల ఉండేది. ఆ కుందేలు పిల్ల చాలా అల్లరి చేస్తూ ఉండేది. ఒకరోజు దానికి ఒక ఉడత కనపచ్చింది. ఉడతకున్న తోక ఈ కుందేలు పిల్లకి బాగా నచ్చింది. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి నాకు కూడా అలాంటి తోక కావాలని ఏడ్చింది. దాంతో వాళ్ళమ్మ అలాంటి తోక మనం కోరుకోకూడదు. ఎవరి తోక వాళ్ళదే అని ఎంత నచ్చజెప్పినా అది వినలేదు. దాంతో వాళ్ళమ్మ చేసేది ఏమీ లేక చెట్లలో ఉన్న ఆకుల్ని తుంచేసి దానికి ఒక తోకలాగా కట్టేసింది. దాంతో అది ఎంతో ఆనందంగా ఆడుకుంటూ ఉంది. వెంటనే ఒక పులి అరుపు వినిపించేసరికి కుందేలు పిల్లలన్నీ పారిపోయాయి. ఇది కూడా పారిపోనికి ట్రై చేసినప్పుడు ఆ తోక ఆ ముళ్ళ పొదల్లో ఇరుక్కొని రాలేకపోయింది. అప్పుడు అది లబోదిబోమని ఏడుస్తూ ఉంటే వాళ్ళమ్మ వచ్చేసి బలంగా దాన్ని లాగేసి ఇద్దరు కలిసి పారిపోయాయన్నమాట. అప్పుడు ఆ కుందేలు పిల్ల అనుకుంది, అమ్మ చెప్పింది వినాలి, ప్రకృతి విరుద్ధంగా ఏదీ చేయకూడదు అని.